మేడం 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది, ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడ్పూటి నాగమణి. మరి 12వ సంవత్సరం చేసుకోవడం అనేది మరి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మా దివ్యాంగుల పట్ల దేవుడు. మరి దీని వెనకాతల ఎంతో కష్టం ఉందండి. అది తను ఎంతో త్యాగం చేసి దీని వెనకాతల మరి మహిళలు కూడా ఎంతో పోరాడి మరి 10 సంవత్సరాలు ఇది కాలంలో ఇప్పుడు 12వ సంవత్సరం చేసుకోవడం మరి ఇది మాకు ఒక గొప్ప పండగ ఉందండి. ఇప్పుడు తిరుపతి ఎలా వెళ్తే దర్శనానికి వెళ్తే దేవుడు ఎప్పుడు వస్తాడు అని చెప్పి మనం వెయిట్ చేస్తామో, అలాగే మా డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు ఎప్పుడు వస్తారని మేము అలా వెయిట్ చేస్తున్నామండి. 14వ తారీఖు ఎప్పుడు వస్తుంది, మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చూడాలి, మాకు ఆ దర్శనం ఎప్పుడు జరుగుతుంది, వెంకటరమ్మ దర్శనం అయితే ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారండి. మరి ఎక్కడి నుంచే కాదు, ఎక్కడ విదేశ దేశాల నుంచి కూడా వస్తున్నారు. మీకు తెలుసు ఆయన ఎవరో కూడా చేయలేని పనులన్నీ చేస్తారు. అయితే నిజాయితీ పరుడు, ప్రజలే కావాలి, నీ ప్రజలతోనే ఉంటానని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు చూసారా ట్రైనింగ్లో కూడా మరి ఎంతో అద్భుతంగా మరి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా కూడా అన్ని కార్యక్రమాలు కూడా మరి చాలా చక్కగా పెట్టి మా మర్రి శ్రీనివాసరావు మా ఇన్ఛార్జ్ గారు అంగిల్ ఉదయ శ్రీనివాస్ గారు కూడా మాకు ప్రతిదీ కూడా ఏర్పాట్లు చేసి, అలాగే మరి ప్రతిరోజు కూడా అక్కడికి మనోహర్ సారు అజయ్ గారు సార్ అందరూ కూడా మరి వచ్చి ప్రతిరోజు కూడా ఎలా ఉందని చూస్తున్నారు. మరి మీకు తెలుసు గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి ఎంత తేడా ఉందో. ఎక్కడ చూసినా గోతులు, మా వెహికల్ వెళ్ళాలంటే 3 వీలర్ వెహికల్ చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు గొంతులన్నీ పూర్తి చేస్తారు. డబ్బులు లేకపోయినా సరే తను కొన్ని నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకొచ్చి మరి కూడా ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి మరి మొత్తం అన్ని కూడా వేయడం, రోడ్లు వేయడం. మరి మీకు తెలుసు అనకాపల్లి జిల్లా దగ్గర అసలు ఇప్పటికి కూడా కరెంట్ లేదు. అలాంటి జిల్లాలో గిరిజన ప్రాంతంలో కరెంట్ వేస్తారంటే చరిత్ర సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు కూడా ఇప్పటికి వచ్చి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పెట్టి మరి బాధపడతారు. మాకు ఇప్పుడు స్వతంత్రం వచ్చింది కానీ వాళ్ళందరూ డాన్స్ వేసుకుంటూ పెడితే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది కదా నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు కదా, ఇలాంటి నాయకుడు కదా ప్రజలు ఎన్నుకుంటారు. ఇంకేం కావాలండి మా పవన్ కళ్యాణ్ గారు అంతలాగా మంచిగా చెప్తున్నారు. కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నారు. ఆయన ఇసులు గారికి ఎక్కువ, ఫ్యాన్ తక్కువ. అందుకే చెప్పారు మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ప్రతిదీ కూడా చెప్పే చేశారు. యాక్షన్ టైమ్ లో చెప్పారు, నేను అధోపాతాలకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని చెప్పారు. చేసి చూపించారు. అందుకే 11 సీట్లు కిందకి దింపాము. మీకు తెలుసు ఆయన ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు. ప్రజలకి ల్యాండ్ టైటిలింగ్ యాడ్ నేను ముఖ్యం. మీకు తెలుసు ప్రతి ఒక్కరు ముసలివాళ్ళు, తాతలు, మామలు కూడా, చిన్న పిల్లలు కూడా మా తాత ఆస్తి ఆయన కూడా వేసుకోవడం ఏంటి సర్వేరాయి మీద చెప్పి గత ప్రభుత్వంలో నిజంగా ఆయన కిందకి దింపారంటే కారణం నేను. అది మాత్రం మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇది బాగా వైరల్ అయింది. ఎందుకంటే ఇది మనం ఉన్నాం, మనలో కూడా అమ్మేతాడు తీసుకెళ్లి పక్క దేశాలకి. అది మాత్రం వాస్తవం. ఓవరాల్ గా ఇప్పుడు అయితే ప్రస్తుతం గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వంలో కొన్ని అరెస్టులు అయితే జరుగుతున్నాయి మేడం, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అరెస్టులు జరుగుతున్నాయంటండి. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా అనుకూలంగా చెప్పుకొని వచ్చారు. ఆయన నోటీసులు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ గత ప్రభుత్వంలోని మా వీరమహిళలు కూడా రాయిలు పెట్టి కొట్టి మమ్మల్ని రోడ్డు మీద కూడా తిరగనివ్వలేదండి. అంత దారుణంగా చేశారు. మా పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమి చేయలేదండి. వాళ్ళ మిసెస్ కూడా ఎంతో అవమానకర మాటలు కూడా మాట్లాడారండి. మీరు చూసారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద కూడా చాలా అసభ్యంగా పెట్టారండి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, వాళ్ళ పిల్లలే కాదు వేరే మహిళల మీద, ఆడపడుచు పిల్లల మీద కూడా, ఎవరి మీద కూడా మహిళల మీద పెడితే నేను ఊరుకోనని చెప్పారు. మరి వాళ్ళు చేసేదానికి ప్రతి ఒక్కరు వెళ్తారండి. నాకు తెలిసి ఎవరైతే గత ప్రభుత్వంలోని సోషల్ మీడియాలోని అసభ్యంగా పెట్టారో ప్రతి ఒక్కరిని కూడా చర్య తీసుకోవాలండి, తీసుకుంటారు కూడా. కానీ మాజీ మంత్రి రోజా గారు మాత్రం ప్రస్తుతం మీరు సెంటీమీటర్ చేస్తే మీ కిలోమీటర్ చేస్తామని ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఆవిడకి బుర్రపాడైపోయింది. ఎందుకంటే ఆవిడకి డాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఏమి ఇవ్వట్లేదు కదా, అందుకే బుర్రపాడిపోయింది. జగన్ మరేమీ అమౌంట్ ఇవ్వట్లేదేమో, అందుకే ఆవిడకి ఏం మాట్లాడుతుందో ఆవిడకి తెలియదు. ఆ గతం మర్చిపోకూడదు. వాళ్ళు ఏ విధంగా వచ్చారు పైకి, ఆవిడ ఎలాగొచ్చిందని వచ్చి మాట్లాడుతుంది. ఆవిడకి దగ్గరకు వస్తుంది. ఒక్కొక్కరికి కాలమే టైం చెప్తుంది అంటారు. మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తన ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్లారు.
తన ప్రకృతి తన ధర్మం తను నమ్ముతారు. తను చేసే పని మంచిదైతే మంచి జరుగుతుందని చెప్తారు. అలాగే మా దివ్యాంగుల పట్ల ఆయన దేవుడండి. నిజంగా ఈ రోజు పెన్షన్ 6,000 15,000 అందుకుంటున్నాం అంటే నిజంగా ఆయన మా దగ్గరకు వచ్చి కృష్ణ ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చి నేలపైన కూర్చొని తన హోదా క్రేజీ హీరో ఒక అధినేత జనసేన పార్టీకి ఆయన కింద కూర్చొని మాతో మాట్లాడి మాకు ఉన్న కష్టాలు తెలుసుకున్నారు. ఏ రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు అలాంటి రాజకీయ నాయకులు ఒక్కరు కూడా నేను ఎప్పుడు చూడలేదండి. అందుకేనండి ఆయన అంటే మాకు దేవుడండి. ఆయన ఎవరికి కూడా కనిపించిన దేవుడు దండం పెట్టుకుంటున్నాం అని అంటారు కదా, కనబడలేని దేవుడు దండం పెడుతున్నాం. కానీ ఆయన మాకు కనిపించే దేవుడు, అంతే ఆయనకి దండం పెట్టుకున్నాం. ఆయన కోసం ఇప్పుడు నిరంతరం నేను జనసేన పార్టీ కోసం కూడా పనిచేస్తానండి. ఇలాంటి నాయకులు ఎవరు వదులుకోకూడదండి. అందరూ కూడా ఈయన డిప్యూటీ సీఎం అవుతావు అన్నయ్య అని చెప్పాను. సారీ డిప్యూటీ సీఎం అవుతావు, డిప్యూటీ కాదు సీఎం అవుతావు అని చెప్పాను. డిప్యూటీ సీఎం అయ్యారు, ఇప్పుడు ప్రధానమంత్రి అవుతారు ఆయన ఖచ్చితంగా. మీకు తెలుసు నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా ఎంత మంచి పోరు సంపాదించుకున్నారు. పవన్ కాదు పవన్ అంటే తుఫాన్ అని చెప్పారు. మీ అందరికీ తెలిసింది. ఇది రాష్ట్రం వాళ్ళ నుంచి అందరికీ తెలిసింది. ఇది విదేశాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రేమరేకి వస్తారు. ఇది కత్తపూడి నుంచి ఇది కాకినాడ హైవే వరకు కూడా జనాలు ఉంటారు. ఇది అంచనా కూడా చెప్పలేము. ఎందుకంటే వెంకటరామ దగ్గరికి ఎంతమంది వెళ్తారు దర్శనానికి? వేల కాదు లక్షల మంది కూడా వెళ్తారు. అలాగే మరి మా పౌనత్వాలకి ఎంతమంది వస్తారో అంతలో కూడా చెప్పలేము. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ మాత్రం వాటర్ మిలియన్ వాళ్ళకి ఏం కావాలో వారికి అన్ని ఏర్పాట్లు కూడా మా జన సైనికులు వీరమహిళలు అందరూ కూడా దగ్గర చూసుకొని వాళ్ళందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలనుకున్నాం. మేము మనస్ఫూర్తిగా మేము పిఠాపురం పాతయ్య సాక్షిగా కూడా ఆ దేవుని కూడా నేను కోరుకుంటాను. మా పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఒక ఏక వాళ్ళ తరం ఎవరో కూడా ఊరుకోమండి. మా పిఠాపురం ప్రజలు కూడా మేము ఆయన ఎంతో కష్టపడి మాకు కావాలని చెప్పి గెలిపించుకున్నామండి. జై జనసేన, జై హింద్.